సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి 376వ జయంతి సందర్భంగా ఈరోజు వారి జీవిత చరిత్రను ఎంతో ముఖ్యంగా అంటే ఈరోజు వారు ఒక మాటలు అన్నారు వెంకటేష్ గౌడ్ గారు, బాహుబలిని లాగా ఇది ఉందన్నారు. మేము నిజంగా చూస్తే బాహుబలి లాగానే ఇది కనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన మధుయాష్ కన్న గారికి, స్వామి గౌడన్న గారికి, మరి ఇంకా పెద్దలందరికీ, సోమన్న గారికి, మా రవిచరణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన సినిమా హీరోయిన్ పాయల్ ముఖర్జీ గారికి, ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సినిమాలు ఫ్రీ రిలీజ్ అనగానే కొద్దిగా వెనక ముందు అవుతారు. కానీ మా ఏదైతే ఈ సినిమా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి ఆ రోజు ఆ ఎదిరించి ఒక బందిపోటుగా ముద్ర పడ్డారు అనేది ఆ ముద్రను తీసేయడానికి ఈ సినిమాలో ఎంత ప్రయత్నం ఉందంటే చాలా చక్కగా ఉంది. రాజమౌళి మరి ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీశాడో, ఎన్ని కోట్లు వసూలైనా తెలివే, కానీ వెంకటేష్ గౌడ్ గారు మరి సామాన్య జీవితం నుండి మరి వారి జీవిత చరిత్రను ఎంచుకొని ఒక 5 సంవత్సరాలు పరిశోధన చేసి మరి ఏలో ఇంత ముఖ్యంగా బాహుబలి చూసినంత దానికంటే నాకు ఎక్కువ ఆనందం అనిపించింది. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులు 2 కోట్ల మంది ఈరోజు ఉన్నారు. మరి వారందరూ ఇట్లా సినిమా చూసినట్టయితే మా రాజమౌళి గారి కంటే మళ్ళీ వెంకటేష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది. మరి ఈరోజు చిన్న బడ్జెట్ సినిమాలు నేను రామకృష్ణ గౌడ్ అన్న గారు ఈరోజు మా బీసీ సాధికార సంఘంలో వారిని అధ్యక్షులుగా మరి మేము తీసుకున్నాము. వారు ఆ సంఘాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిలో ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో ఎన్నో సినిమాలు కూడా చిన్న ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడి సినిమాలు రిలీజ్ చేయలేని టైంలో మరి వారు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా మరి చిన్న బడ్జెట్ నిర్మాతలందరికీ కూడా ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమాను మరి ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి ఈరోజు గౌడ్స్ కులస్తులందరూ కూడా మరి ఆ సినిమా కూడా మా రామకృష్ణ గారి చేతుల మీదుగా ఫ్రీ రిలీజ్ మరి 2 రాష్ట్రాల్లో మరి దీన్ని రిలీజ్ చేస్తున్నందుకు దీన్ని ఇంకా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి మరి వారిని గొప్ప చరిత్ర ఈరోజు మా శ్రీకృష్ణదేవరాయలు రాజు చరిత్ర చూసిన దానికంటే ఎక్కువ ఆనందంగా ఈరోజు కనిపించింది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలలో, ఎందుకంటే పుడుతుంటాము బతుకుతుంటాము 376 సంవత్సరాల కిందనే వారంతా పోరాటం చేసిన పోరాట యోధుడు. మరి అటువంటి జీవిత చరిత్రను ఈరోజు మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు మనం అన్నారు దీనిలో కళలు కనేవాడే తప్పకుండా నిజాన్ని స్వార్థకం చేసుకుంటూ అంటారు. ప్రతి మనిషిలో ఒక కళ అనేది ఉంటుంది. ఏ రోజైనా కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క బహుజనులందరూ కూడా ఒక రాజాధికారంలో రావాలని ఆ రోజు 376 అప్పుడే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరి వారి తల్లి మాటలు విన్నా మరి ఈరోజు మనం చూస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి పుట్టిన కులంలో వారి కులం గురించి మరి ఏదైతే బీసీలలో ఒక రాజాధికారంలో వస్తే కొంతమంది జీవితాలు మారుతాయి అనే దానిలో మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు వారు ఒక పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. మరి దానిలో చాలామంది కూడా ఈరోజు ఎవరి కులంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అన్ని కులాల్లో కూడా పుట్టిన వారు ప్రతి ఒక్క కులాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి జీవిత చరిత్రను మన పిల్లలకు కూడా తెలియజేసే విధంగా ఈ మూవీ ఉంది. దీన్ని మన ఏదైతే ఆగస్టు 21 తారీఖు నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో మా వెంకటేష్ గౌడ్ గారు నిర్మించిన ఈ చిత్రం మరి మూవీ మరి రామకృష్ణ గౌడ్ గారు చిన్న బడ్జెట్ చిత్రాలను అందరి కూడా ఈరోజు ఏమాత్రం ఇబ్బంది పడద్దు, ఇలాంటి ఇంకా ముందు రావాలి, ప్రతి ఒక్కరిలో కళా నైపుణ్యం ముందుకు రావాలనే విధంగా వారు చేసిన కృషిని మనందరం కూడా సినిమా థియేటర్లో చూసి ఈ సినిమాను విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడడమే కాదు మనం కూడా స్ఫూర్తి మనం ఉన్నన్ని రోజులు కూడా అలాంటి దానిలో కొంతవరకు మన కుటుంబాన్ని మరి సమాజాన్ని మరి అందరిని ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని మరి అవకాశాన్ని నాకు ఇచ్చిన మరి మా రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మధుయాష్ కన్న గారు మరి ఆ రోజు వారు అమెరికాలో ఉండి మరి ఈరోజు ఇక్కడ వచ్చి మరి ఈరోజు పేద ప్రజల కోసం అందరినీ కూడా ముందు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ ఎక్స్ ఎంపీ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్, లవ్ యూ ఆల్. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.